దేవునికి ప్రియమైన వారలారా, మీరందరూ బాగున్నారా? ఈ మహాదేవుడు మరొకసారి ఇట్టి గొప్ప అవకాశాన్ని, భాగ్యాన్ని మనకు అనుగ్రహించి ఉన్నాడు. మరి ఇప్పుడున్న పరిస్థితి ప్రభావాల్లో మన దేశాన్ని అల్లకొల్లం రేపుతున్న ఈ కరోనా వైరస్ మధ్య మనం నలిగిపోతూ ఉన్నాం. రెండోసారి ఈ వైరస్ మళ్ళీ రిపీట్ అయి ప్రజల్ని ఆందోళన, ప్రభుత్వాలను, అధికారులను, రాజ్యాలను కూలగొడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఏదేమైనప్పటికీ మన దేవుడు సర్వశక్తి కలిగిన వాడు. మన జీవితాల్లో తన కాపుదలిచ్చి ఆయన మనలను నడిపించే దేవుడై ఉన్నాడు. ఈ అపోస్టలిక్ ఫెయిత్ గెచ్చమనే ఆశీర్వాదపు కార్యక్రమాల్లో మరొకసారి మీతో నేను కలుసుకుంటూ ఉన్నాను. ఒంగోలు పట్టణమునందు, ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణమునందు కరుణా కాలనీ నందు గెచ్చమనే మినిస్ట్రీ ప్రియులారా, మీ నిమిత్తము మా ప్రార్థనా బృందం ప్రార్థన చేస్తున్నాము. ముఖ్యంగా ప్రభుత్వం కొరకు, అధికారుల కొరకు, నాయకుల కొరకు, ఈ కరోనా వైరస్లో నలిగిపోతున్న వారి కొరకు భారంగా, బాధ్యతగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇంకా మీరు ప్రార్థన అవసరత కోరిన వారు, ప్రార్థన కావాలనుకున్నవారు, ప్రార్థన చేత ఆదరింపబడాలనుకుంటే మా ఫోన్ కాళ్ళ ద్వారా మీరు సంప్రదించవచ్చు. ప్రియులారా, మీరు ఏ స్థలాల్లో, ఏ ప్రాంతంలో ఉన్నా మీరు భయపడవద్దు. మన దేవుడు మన నిమిత్తము భూమి మీద ఆయన మానవుడిగా జన్మించి తన పవిత్రమైన రక్తాన్ని కార్చి మనకు ఆయన విడుదలను కలుగు చేసి ఉన్నాడు. పరిస్థితులు మారింది అంటే గాయాన్ని రేపేవాడు, గాయపరుచువాడు ఆయనే. ఆ గాయాన్ని రేపి గాయపరిచిన దేవుడే మరలా గాయాన్ని కట్టి ఆయన మనలను స్వస్థపరిచేవాడై ఉన్నాడు. మీరు దిగులు పడవద్దు, భయపడవద్దు. మన దేవుని కృప, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్య నామం యొక్క శక్తి మనతో కూడా ఎప్పుడు ఉంటుంది. ఈరోజు రండి, దేవుని వాక్యములో మందిరాన్ని గూర్చి, దేవుని యొక్క మందిరమును గూర్చి, దేవుని యొక్క సన్నిధిని గూర్చి, దేవుని యొక్క ఇంటిని గూర్చి ప్రియులారా కొన్ని విషయాలను ఈ యొక్క కార్యక్రమంలో, ఈ యొక్క ఆధ్యాత్మికమైన ఈ గెచ్చమనే ఆశీర్వాదపు కార్యక్రమాల్లో మనము ధ్యానించుకుందాం. మూలవాక్యంగా ఆదికాండములో 28వ అధ్యాయం ప్రియులారా 17వ వాక్య భాగాన్ని మనం చదువుకున్నప్పుడు అక్కడ ఈ విధంగా రాయబడుతుందండి. ఈ స్థలం ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకొనెను. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. ఎత్తబడుతున్న వాక్యాన్ని నేను బోధిస్తుండగా నీ ప్రజలు ప్రభువా వింటూ ఉన్నారు. ఈ వాక్యము ద్వారా అయా నిబిడలకు ఆధ్యాత్మికమైన వనరులు, ఆశీర్వాదాలను మీరు విరిచి వడ్డీయండి. ఇప్పుడున్న పరిస్థితిని బట్టి మీ కాపుదల, మీ సన్నిధి ఎక్కడ ఏ ప్రాంతంలో ఉన్నదో వారు గుర్తించడానికి సహాయం అందించండి ప్రభువా. నన్ను, నా శరీరమును, రక్తమాంసాలను మీ సిలువ చాటును మరుగుపరచమని యేసు నామమున ప్రార్థించి అడిగి పొందుకొని నాము తండ్రి, ఆమెన్. ప్రియులారా, ఇక్కడ చదువుకున్నప్పుడు యాకోబు తన తండ్రి, తల్లి ఇంటిని విడిచి తాను వారిచ్చిన మాట ప్రకారంగా తాను ప్రయాణమే వెళ్తున్నప్పుడు మార్గంలో ప్రియులారా ఆయన కొన్ని ప్రాంతాలకు వెళ్తూ కూడా ఓ స్థలానికి రాగా దేవుని వాక్యంలో అక్కడ రాయబడుతుంది ప్రియులారా. అక్కడ మనం చదువుకున్నప్పుడు దేవుని 10వ వాక్య భాగంలో యాకోబు బెర్షెబా నుండి బయలుదేరి హారాను వైపుకు వెళ్ళుచుండగా ఓ స్థలానికి వెళ్ళగా ఆ ప్రాంతంలో ప్రొద్దుగుకినప్పుడు అతను ఒక రాయి తీసుకొని తలగడగా పెట్టుకొని తాను నిద్రిస్తున్నప్పుడు ప్రియులారా అక్కడ కొన్ని దర్శనాలు, కలలు, కొన్ని ఆధ్యాత్మికమైన భావాలతో కూడిన, బాధ్యతతో కూడిన కొన్ని నిర్ణయాలు ప్రియులారా దేవుని పరిశుద్ధాత్మదేవుడు తనకు బయలుపరిచినప్పుడు అక్కడ ఆయన ఆ 17వ వచనంలో అంటున్నాడు వాక్య భాగంలో, ఈ స్థలము చాలా ఉన్నతమైనది, చాలా భయంతో కూడినది, చాలా భయంకరమైనది, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదని అక్కడ యాకోబు సెలవిస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మందిరము అంటే మనం అనుకుంటాము కదా, హస్తాలతో, ఇంజనీర్ ప్లాన్తో లేక మన సామగ్రులతో కట్టినది మందిరముగా మనం భావిస్తూ ఉంటాం. మంచిదే, ఆ మందిరము కావాలి. కానీ దేవుడు ఏమంటున్నాడంటే నీ దేహము, నీ హృదయము దేవునికి ఆలయమై ఉన్నది అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఈ దేహము, ఈ హృదయము దేవునికి కావాలి. ప్రియులారా, కట్టే ఆలయము కూడా దేవునికి కావాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఒక మాట అంటాడు, 33.5 సంవత్సరాల్లో 3.5 సంవత్సరాల్లో తండ్రి నీ ఇంటిని గూర్చి ఆసక్తి లేక అభిలాష, అన్వేషణ నన్ను భక్షించుచున్నది, నేను ఆత్రపడుతూ ఉన్నాను. అంటే దేవుని రాజ్యాన్ని కట్టడానికి, ఆత్మలను సంపాదించటానికి, దేవుని మందిర విషయంలో ప్రియులారా ఆ యెరూషలేములో ఉన్నప్పుడు ఆ యెరూషలేమును చూచి అతడు
ప్రభువైన యేసుక్రీస్తు వారు చింతించి బాధపడి కన్నీటితో ఆయన ఏడ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మందిరము దేవుని వాక్యంలో కూడా మనం చూసినప్పుడు ప్రియులారా, ఈ మందిరాన్ని గురించి మనం చదువుకున్నప్పుడు నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అని లేఖనములు సెలవిబడుతుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా యోహాను సువార్తలోనికి రండి, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథములో 10వ అధ్యాయంలో 22వ వచనములో మనం చదువుకున్నప్పుడు ప్రియులారా, ఆలయ ప్రతిష్ఠిత పండుగ యెరూషలేములో జరుగుచుండెను. అది శీతాకాలము. అప్పుడు యేసు దేవాలయములో మండపములో ఆయన తిరుగుచుండెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే దేవాలయములో వార్షికోత్సవం జరుగుతున్నప్పుడు దాని గురించి యోహాను భక్తుడు ఏమని రాస్తున్నాడంటే పండుగ అంటున్నాడు. ప్రియమైన వారలారా, దేవుని మందిరము కట్టబడటము, దేవుని మందిరము మన మధ్య ఉండటము, దేవుని మందిరానికి మనం వెళ్ళటము, మందిరము మనకు సమీపంగా ఉండటము, అది ఒక పండుగ. మందిరములు గూర్చి యోహాను 10:22లో రాయబడుతున్న మాట, దేవాలయములో సొలొమోను మండపములో ఆయన తిరుగుచుండెను. దేవుని ఆలయములో దేవుని ప్రసన్నత ఉంటుంది. దైవ సేవకుడుగా నేను మీతో పంచుకునేది ఏమై ఉన్నది అంటే, ఆలయం మనకు అవసరము. ఆలయానికి మనం వెళ్ళాలి. ఆలయములో దేవుడు ఆశీర్వదిస్తాడు. బైబిల్లో దేవుని వాక్యములు మనం చూస్తాం కదా. కీర్తన 118 కీర్తనలో దేవుడు తన మందిరములో నుండి మిమ్మును మనలను దీవించుచున్నాడని వాక్యములో మనం చదువుకుంటూ ఉన్నాం. దేవుని వాక్యములో ప్రసంగి గ్రంథములో ప్రియులారా కొన్ని మాటలు రాయబడుతుంది కదా, మీరు దేవుని మందిరమునకు పోనప్పుడు మీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోమని. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుని యొక్క మందిరాలకు మనం వెళ్లకుండా, మందిరాల్లో మనం గడపకుండా, మందిర సహవాసం లేకుండా ఆశీర్వాదాలు, మేలులు, అద్భుతాలు జరగాలని మీరు కోరుకుంటూ ఉన్నారేమో. చాలామంది ఈ దినాల్లో స్వస్థతలు కావాలి, ఆశీర్వాదాలు కావాలి, అద్భుతాలు జరగాలి అని ఏదో స్థలాలకి, ఏదో ప్రాంతాలకు ప్రియులారా మందిరాలను విడిచి, సేవకులను విడిచి పరుగులు తీస్తూ ఉన్నారు. ఈ వైరస్ల మధ్య ఈరోజు మీకు ఒక సేవకుడు కావాలి మీ కుటుంబానికి. ఈ వైరస్ లాక్డౌన్ల మధ్య మరణావస్థలో ముందుకు వెళ్తున్న మన జీవితాల్లో మిత్రమ ప్రియులారా, మనకు సమీపంలో ఒక మందిరం కావాలి. మనం ప్రార్థించుకోవటానికి, మనం గడపటానికి, మనకు ఒక సహవాసానికి. తెలియని ప్రాంతము, తెలియని స్థలము, మీరెవరు వారికి తెలియదు, వారెవరు మీకు తెలియని పరిస్థితి ప్రభావాల్లో ఈరోజు చాలామంది వెళ్ళి ఇరుక్కొని మరి నష్టపోయి ప్రియులారా ఆత్మీయమైన ఆశీర్వాదాలకు దూరమవుతూ ఉన్నారు. మీకు ఒక మందిరము, సహవాసము మీకు సమీపముగా ఉండాలి. మీకు ఒక దైవ సేవకుడు, ఆత్మీయుడు, ఆత్మపూర్ణుడు ప్రియులారా మీకు అవసరమై ఉన్నది. మీ కొరకు ప్రార్థించటానికి, మీరు వెళ్ళి ప్రార్థన చేసుకోవటానికి. ఈ స్థలమందు యాకోబు గారు ఆదికాండములో ప్రియులారా ఈ మందిరాన్ని గురించి ఎందుకు ఈ మాట అంటున్నాడంటే అక్కడ కొన్ని విషయాలు రాయబడుతుంది. ఇందాక యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన సొలొమోను యొక్క మండపములో అంటాడు, దావీదు ఎన్నో యుద్ధాలు చేస్తాడు, ఎన్నో పోరాటాలు చేస్తాడు, ఎన్నో విజయాలు సాధిస్తాడు. అతనికి ఒక ఆశ కలిగింది, అతనికి ఒక అభిలాష కలిగింది. అతడు అన్వేషించాడు, ప్రార్థించాడు, దేవుని పాదముల దగ్గర గడిపినప్పుడు అతని ఆశ ఏమిటంటే విజయం పొందాను, రాజ్యాలను జయించాను, అధికారులను ఓడించాను, నేను నీ కొరకు, నీ నామ ఘనత కొరకు ఒక మందిరము కట్టాలి, ఒక మందిరము కట్టించాలని దావీదు గారు పూనుకున్నాడు. ప్రియులారా బైబిల్లో యాకోబు ఎందుకు ఈ మాట అన్నాడు అంటే ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు అంటే ప్రియులారా అతడు అక్కడ ఏం చూశాడు అంటే ఆ మందిరములో, ఆ స్థలములో, ఆ తలగడగా పెట్టుకున్న రాయి స్థలములో ఒకటి మనం చూచినప్పుడు 28:11లో అతడు కలకనెను. స్తోత్రం, హల్లెలూయా. మందిరాలంటే ఎంతో మరి ఉన్నతంగా ఘనంగా కట్టడం కాదు కానీ మందిరము కట్టొచ్చు, ఘనంగా కట్టొచ్చు, మంచిదే. వీటన్నిటికన్నా ముఖ్యంగా మందిరములో ఉండవలసింది కలలు ఉండాలి. వాక్యములో అతడు కలగనెను. ఆది అపోస్తలులు కూడా కలలు కని వారు దేవుని పరిచర్య చేసినట్లుగా, దర్శనాలు చూచి ప్రియులారా వారు దేవుని పరిచర్య చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మందిరము వేరొకటి కాదు అంటే వాక్యములు చూస్తున్నాం, అతడు కలగనెను. రెండవది అక్కడ నిచ్చెన కనబడుతుంది. అంటే నిచ్చెన, ఆకాశానికి భూమిలో మధ్యలో నిచ్చెనను మనం చూస్తూ ఉన్నాం. నిచ్చెన దేనికి సాదృశ్యం అంటే ప్రియులారా
దేవదూతలు ఎక్కుతూ దిగుతూ, ఇది దేనికి సాదృశ్యమై ఉన్నది అంటే మనము హెచ్చింపబడటం, అంటే దీవించబడటం ప్రియులారా. మూడవదిగా మనం చూచినప్పుడు అక్కడ అంటాడు కదా, నేను నీకు తోడుగా ఉండి నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. అంటే మూడవది ప్రియులారా, దేవుడు మనకు తోడుగా ఉంటాడు. మన మందిరానికి వెళ్ళినప్పుడు ఆయన మనకు తోడుగా ఉంటాడు. తోడు మనము సంపాదించుకుంటాం. సహవాసం అనే తోడు, ఆత్మీయమైన తోడులో ప్రియులారా మనము కొనసాగింపబడతాం. కాబట్టి యాకోబు తన యొక్క భక్తి జీవితంలో తాను వెళ్తున్న ప్రయాణంలో గలిబిలిగా ఉన్నది. అన్నను మోసం చేసి తల్లి దగ్గర నుండి ప్రియులారా, తండ్రి దగ్గర నుండి తాను వెళ్తూ కూడా తన మనస్సులో అసమాధానంగా, భయముగా, ఆందోళనగా ఉన్నప్పుడు అతడు పడుకున్న స్థలాన్నే దేవుడు అతనికి మందిరముగా మార్చాడు. దేవుని వాక్యములు మనం చూస్తున్నాం. నా ప్రియ సహోదరి సహోదరులారా, మీరు మందిరాలకు వెళ్ళండి. మరి దేవుని సేవకుని, ఆత్మ సంబంధమైన సేవకుల యొక్క సహవాసంలో ఉండండి. మీరున్న మందిరములో మీకు కాపుదల, దేవుడు తోడుగా ఉంటాడు. ఈ వైరస్ల మధ్య, లాక్డౌన్ల మధ్య, ఆర్థిక పరిస్థితుల్లో నలిగిపోతూ కృంగిపోతున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇలాంటి పరిస్థితిలో నిన్ను ఆదరించడానికి దేవుని వాక్యము, నిన్ను కప్పి నీకు తోడుగా ఉండటానికి దేవుని మందిరము, నీకు బోధించటానికి దైవ సేవకుడు దేవుని వాక్యాన్ని, వీటిని మీరు విడిచిపెట్టవద్దు. దేవుని మందిరం మనకు ప్రాముఖ్యమై ఉన్నది. కాబట్టి దేవుని వాక్యములో మనం చూస్తున్నాం ప్రియులారా, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదని యాకోబు గారు అంటున్నాడు. చూద్దాం, ఒక 3 విషయాలు దేవుని వాక్యములో నుండి ఈరోజు నేను మీతో పంచుకుంటాను. మందిరములో ప్రియులారా ఎందుకు ప్రాముఖ్యత అంటే, హన్నాని మనం చూస్తాం. హన్నా 1 సమూయేలు గ్రంథం దేవుని వాక్యములో ఆమె మందిరానికి వచ్చేటప్పుడు గర్భము లేకుండా గొడ్రాలుగా, కొదువుతో, ఆమె వేదన దుఃఖముతో వచ్చిందండి. 1వ అధ్యాయం 10వ వచనములో 1:17లో మనం చూచినప్పుడు మందిరమునకు వచ్చి మందిరము నుండి తిరిగి వెళ్ళేటప్పుడు ఆమె క్షేమముగా వెళ్ళింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మందిరములో మనమున్నప్పుడు, దేవుని సేవకుల సహవాసంలో మనమున్నప్పుడు మనకు క్షేమము కలుగుతుంది. కరోనా వైరస్ మధ్య బలహీనతల్లో మరణాలు మనం చూస్తూ ఉన్నాం. ప్రభుత్వాలు, అధికారులు కూడా ఏమి చేయలేకపోతూ ఉన్నారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, మీరు భయపడవద్దు, దిగులు పడవద్దు. మరణాలను చూచి, వైరస్ను చూసి, ఇదిగో దేవుడు మనకు క్షేమాన్ని కలుగు చేస్తాడు అన్న దుఃఖముతో ప్రార్థించినట్లుగా మీరు దుఃఖముతో ప్రార్థన చేయండి. దేవుని వాక్యములో మనం చూస్తున్నాం, వైరస్ మన మీదకు వచ్చింది, మరణం మన మీదకు వచ్చింది. మన దేవుడు క్షేమాన్ని కలుగు చేస్తాడు. మీదేదో ప్రాంతంలో ఉండి భయపడుతున్నారు, ఏదో ప్రాంతంలో ఉండి అలజడిగా ఉన్నారు, ఏదో ప్రాంతంలో నుండి ఈ వైరస్ 2021, 2022 రాబోతుంది, నన్ను ఏం చేస్తుందో, నా జీవితం ఎలా సాగుతుందోనని అని ఆలోచన కలిగి ఉన్న యవనస్తుడా, యవనస్తురాలా, తోటి దైవ సేవకుడా, సేవకురాలా, ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు కదా, నీకు క్షేమాన్ని కలుగు చేస్తాడు. రెండవదిగా మనం దేవుని వాక్యములో చూచినప్పుడు లూకా సువార్త 13వ అధ్యాయము 10వ వాక్య భాగంలో మనం చదువుకున్నప్పుడు 18 సంవత్సరాల నుంచి నడుము వంగిపోయిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. అక్కడ చూడండి, 18 సంవత్సరాలు ఆమె బలహీనంగా వంగి ఉన్నది, కానీ మందిరాన్ని విడిచిపెట్టలేదు. దేవుని మందిరములో ఉన్నది. నా ప్రియ సహోదరి సహోదరులారా, మీరు మందిరాలు మారుతున్నారేమో, సేవకులను విడిచిపెడుతున్నారేమో, దూరపు కొండలు నునుపులాగా పైపైన మెరుగులను చూస్తూ మీ జీవితాల్లో మీరు మోసపోయో మీరు ముందుకు వెళ్తున్నారేమో. ఇలాంటి పరిస్థితిలో వారు ఏమి చేయలేరు. మీ దగ్గరలో ఉన్న మందిరం, మీకు సమీపంగా ఉన్న సేవకుడే ఇప్పుడు మిమ్మల్ని ఆదరిస్తాడు, మీ కొరకు ప్రార్థిస్తాడు. ప్రియులారా, సమాజ మందిరాన్ని ఆమె విడిచిపెట్టలా. 18 సంవత్సరాలు కాలం వచ్చింది, ఓ రోజు వచ్చింది, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ మందిరములో ఆయన సంచరిస్తూ ఆ మందిరానికి వచ్చి ప్రియులారా ఆమెను తాకి ఆమెను స్వస్థపరచను. ప్రైజ్ ది లార్డ్, స్తోత్రం, హల్లెలూయా. ఏ ప్రాంతంలో, ఏ రాష్ట్రములో, ఏ జిల్లాలో, ఏ విలేజీలో, ఏ గ్రామంలో, ఏ ప్రాంతంలో నుండి ఈ వర్తమానాన్ని వింటున్నావో, వైరస్ మధ్య బలహీనపరచబడి బాధపడుతూ బలహీనంగా అనారోగ్యంతో ఉన్నావేమో, ఈరోజు స్వస్థపరచు ఆత్మ నీ మీదకి దిగునుగాక. 18 సంవత్సరాలు బలహీనంగా ఉన్న దాసరాల మీదకి దేవుని స్వస్థత దిగినది, దేవుని హస్తము దిగినది. ఈ వైరస్ మధ్య, బలహీనతల మధ్య పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు కదా. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పవిత్రమైన శక్తివంతమైన రక్తమునైనా ప్రోత్సహించి నిన్ను స్వస్థపరచునుగాక.
ఇప్పుడు వైరస్లో విడుదల కలుగు చేయునుగాక, భయములో విడుదల కలుగు చేయునుగాక, బలపరిచి దేవుడు మిమ్మలను లేవనెత్తునుగాక. స్తోత్రం, హల్లెలూయా. ఆమె సమాజ మందిరములో 18 సంవత్సరాలు, అనేక సంవత్సరాల్లో యేసుక్రీస్తు ప్రభువారు ఆమెను స్వస్థపరచను. దేవుని మందిరములో 1 ప్రియులారా క్షేమమున్నది, దేవుని మందిరములో 2 స్వస్థత ఉన్నది. మూడవదిగా మనం చూచినప్పుడు మలాకీ గ్రంథం 3వ అధ్యాయము 10వ వాక్య భాగంలో చదివినప్పుడు నా మందిరములో ఆహారం ఉండునట్లు. స్తోత్రం, హల్లెలూయా. నా మందిరములో ఆహారం ఉండునట్లు అనగా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు తన మందిరమునకు వచ్చేవారు, మందిర సహవాసంలో ఉండేవారికి ఆహారము సమృద్ధిగా ఇస్తాడు. కొదువులో ఉన్నారా, లేమిలో ఉన్నారా, దేవుని మందిరమునకు రండి, మందిరానికి సహకరియండి. మందిరానికి నీ సేవకుడు ప్రయాసపడుతున్నా దేవుని మందిరం కొరకు ప్రార్థించండి. మందిరాన్ని విడిచిపెట్టొద్దు. మందిరపు యొక్క పనుల్లో మీరు సహకరించండి ప్రియులారా, దేవుడు మీకు సమృద్ధినిస్తాడు. వాక్యములో 2వ దినవృత్తాంతాలు 31వ అధ్యాయము 10వ వాక్య భాగములో చదివినప్పుడు మందిరములోనికి తెచ్చుట మొదలు పెట్టినప్పటి నుంచి మేము సమృద్ధిగా భోజనము చేసినను చాలా మిగిలిపోతూ ఉన్నది. స్తోత్రం, హల్లెలూయా. అంటే మూడవది దేవుని మందిర సహవాసాన్ని మనం కలిగి ఉన్నప్పుడు ప్రియులారా, ఆ రోజు యెరూషలేములో సొలొమోను గారు మందిరం కట్టాడు. యోహాను సువార్త 10:22లో మందిర వార్షికోత్సవంలో పండుగగా యేసు ప్రభువారు మార్చాడు. మీరున్న మందిరానికి మీరు వెళ్తూ మీ సేవకునికి లోబడి వాక్యానుసారంగా ఉన్నప్పుడు ఈ కరోనా వైరస్ లాక్డౌన్ల మధ్య మరణ అవస్థలు, వేదనలు, ఆర్థిక పరిస్థితుల్లో ప్రియులారా నీకు క్షేమాన్ని కలుగు చేస్తాడు, నిన్ను స్వస్థపరుస్తాడు, నీకు ఏది కొదువు లేకుండా సమృద్ధినిస్తాడు. ఇశ్రాయేలు ప్రజలు ప్రియులారా వాక్యములో యెహోషాపాత్ కాలంలో వారు మందిరానికి కానుకలు తేవటం ప్రారంభించినప్పుడు రాయబడుతున్న మాట బైబిల్ గ్రంథములో నుండి వారు భోజనము చేసినను ఇంకా మిగిలిపోతూ సమృద్ధిగా ఉన్నారు. దేవుని బిడ్డలతో ఈరోజు దైవ సేవకుడిగా నేను చెప్పే ఒక వాగ్దానపు వచనం ఏమై ఉన్నదంటే మిత్రమా ప్రియులారా, బైబిల్ గ్రంథములో మనం చూస్తున్నాం కదా, లేఖన భాగంలో ఆయన సమృద్ధిని కలుగు చేస్తాడు. ఎప్పుడంటే నీవు దేవుని మందిరాన్ని విడిచిపెట్టకుండా మందిరంలో నువ్వు కొనసాగినప్పుడు దేవుడు ఈ 3 ఆశీర్వాదాలను ఆయన అనుగ్రహిస్తాడు. మీరే స్థలంలో ఉన్నారో, ఎక్కడ ఉన్నారో మీరున్న స్థలంలో మీరు మ్రోకరేయండి ప్రియులారా. మీ నిమిత్తం నేను ప్రార్థిస్తాను. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. మందిరం ప్రభువా మా జీవితాల్లో మమ్మల్ని ఆశీర్వదిస్తున్నట్లుగా మీ లేఖనంలో మాట్లాడారు. మందిరాన్ని గూర్చి మేము ధ్యానించి ఉండగా మందిరంలో 3 ఆశీర్వాదాలు ఇచ్చారు ప్రభు, మీకు వందనాలు. ఈ వర్తమానాన్ని విన్నవారు మందిరమును విడిచిపెట్టకుండా వాక్యానుసారంగా వారి సేవకులను అంతుకట్టుకొని సహవాసములు కొనసాగే భాగ్యాన్ని అనుగ్రహి, ఎవరు ఎలాంటి స్థితిగతుల్లో ఉన్నారో వారిని ప్రోత్సహించి బలపరిచి లేవనెత్తమని కృప చూపించమని యేసు నామమున ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్.